మీ అబ్బాయి గారు 35వ పేజీ అంటాడు కానీ 44వ పేజీ చెప్పడా లోకేష్ నాయుడు గారు పక్కన కూర్చుని? ఎవడు ఏం కొట్టుకుపోవాలి ఇప్పుడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు జంతువుల కొవ్వు నాసిరకం ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి 4 లారీలని మీరు అవి తెస్తంటే మీరు పట్టుకుని, ఎవరు మీరు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నాడు, పట్టుకుని వెనక్కి పంపించామని చెప్తున్నారు. వెనక్కి పంపించిన తర్వాత మరి వైష్ణవేదేవి పేరు మీద అయ్యే లారీలు మీరు తీసుకున్నారు. నెల రోజుల తర్వాత మీరు తీసుకుని లడ్డూలు చేసేసి అదే దాంతో మీరు చెప్పేటువంటి జంతు కొవ్వుతోనూ నాసిరకం ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి 4 లారీల్లో ఉన్నటువంటి సరుకుని మీరు లడ్డూలు తయారు చేసి జనభక్తులకు పంచిపెట్టారు, దేవుడికి నివేదన చేశారు. ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు ఎవరు పాపాత్ముడు అంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారేమో హిందూ మతాల్ని, అంటే ఆయన మతం వేరు కాబట్టి హిందూ మతాన్ని తగ్గించేయాలి, హిందూ మతాన్ని చంపేయాలి, వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తగ్గించేయాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల సంఖ్య తగ్గించేయాలి అని చేశాడని మీరే చెప్తున్నారు. డెలిబ్రేట్గా చెప్తున్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారు డెలిబ్రేట్గా చెప్తున్నారు. మీరు చెప్పారు మధ్యాహ్నం. మరి ఇప్పుడు మీరే మతం అని, మీ మతం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏ మతం కోసం, ఏ మతాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని, భక్తుల నమ్మకాన్ని తగ్గించటానికి ఈ మీరు చెప్పినటువంటి జంతు కొవ్వు, మీరు వెనక్కి తిప్పి పంపించిన జంతు కొవ్వు నాసిరకం ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి 4 లారీల సరుకుని ప్రసాదం చేసి దేవుడికి నివేదన పెట్టి దాన్ని భక్తులకు పంచిపెట్టారు. మీరేమవ్వాలి ఇప్పుడు చెప్పండి? సరే, జగన్ మట్టి కొట్టుకుపోవాలి, జగన్ సర్వనాశనం అయిపోవాలి, ఏమన్నా అయిపోవాలి, మీరేమవ్వాలంటున్నా? ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను. నీచం కాదా మీకు? నీచం కాదా ఇది? చెప్పండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాంట్లో లేదు కదా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా సిట్లో? సిట్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్లో? ఎస్, మేము కూడా ఇన్నాక మీరు అన్నారు ఎవరో పాపం అస్మది విలేకరులతో, ఇంకా జడ్జి గారు ముద్ర అవ్వలేదు, 2 రోజులు ఆగండి మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది మొత్తం ఇస్తా అన్నారు. మేము కూడా ఆ రిపోర్ట్ ప్రపంచం చూడాలనే కోరుకుంటున్నాం. మేము కూడా ఎవడు చెప్పాడు కొవ్వు లేదని ఎవడు చెప్పాడు? ఉందని ఎవడు చెప్పాడు? జంతువులు కొవ్వు ఉందని ఎవడు చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి కూడా మీరు ఈ విషయం చిమ్ముతున్నారు. ఇంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవడు చెప్పాడంట? నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ నాయుడు, అలాగే పురంధేశ్వర్ గారు తప్పితే ఎవడు చెప్పాడంటనా జంతువులు కొవ్వు ఉందని? ఒక్కటి చెప్పారు చెప్పండి మీరు. మీ నలుగురు తప్పితే ఎవడు చెప్పాడు? మీ నలుగురే కదా చెప్పింది. ఆయన అంటాడు డబ్బుల కోసం సార్, డబ్బుల కోసం అంటున్నాడు. డబ్బుల కోసమా? ఆయన అంటాడు ఈయన మామూలుగా వాహిని వారి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. లేదు డబ్బుల కోసం కాదు, మన మతాన్ని చంపేయటాకే, హిందూయిజాన్ని చంపేయటాకే, వెంకటేశ్వర స్వామి గుడికి జనం రాకుండా చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి సుందోపు ఏం డ్రామా అసలు, మామూలుగా అసలు ఎరగదీసి ఆడుతున్నారు డ్రామాని. సార్ తప్పు సార్, ఈ వయసుకి మీరు 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకు వెళ్దామని సార్ ఇదంతా? ఈ రాజకీయం ఏం మూటగట్టుకు వెళ్దామని? మీరు హిందువే, నేను హిందువే. పవన్ కళ్యాణ్ రకరకాలు, ఒక సంవత్సరంలో క్రిస్టియన్ ఉంటాడు, ఒక సంవత్సరంలో ఏది మన పేరంటే ముస్లిం ఉంటాడు, ప్రస్తుతం హిందువుగా ఉన్నాడు. అంటే ఆయనకు ఒక పీరియడ్ లార్వా, ప్యూపా, లార్వా ఇట్లా దశలు ఉంటాయి కదా. సీతాకోక చిలుక, గొంగళ పురుగిగా అట్లా దశలు ఉంటాయి ఆయనకి. ఒక దశలో యేసుక్రీస్తు, ఒక దశలో అల్లా, ఒక దశలో ఇప్పుడు ప్రస్తుతం హిందూ, నెక్స్ట్ ఏముంటుందో తెలీదు. కాబట్టి వాళ్ళిద్దరు తీసేయండి. సిక్కు నవ్వబాకండి, సీరియస్.
బాలకృష్ణ గారి కోపం వస్తుంది. సీరియస్గా ఉండి, సీరియస్ విషయాలు చెప్పేవాడు సీరియస్గా ఉండాలి. సిక్కు అట్లా ఆయన రకరకాలుగా ఒక్కొక్క దశలుగా ఉంటాడు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క మతం. చంద్రబాబు గారు మీరు హిందూ, నేను హిందూనే కదా, చెప్పండి ఇప్పుడు అసలు ఏంటి? అసలు బూట్లు వేసుకుని దేవుడికి పూజ చేయటం అపచారమా, పవిత్రమా, అపవిత్రమా? బూట్లు వేసుకుని దేవుడి ఫోటో తీసుకుని పట్టుకుని తిరగటం పవిత్రమా, అపవిత్రమా, అపచారమా? చెప్పండి సార్ మీరు. బూట్లు వేసుకుని శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి హైందవ సాంప్రదాయం ప్రకారం జరగాల్సినటువంటి శంకుస్థాపన, శంకు పెట్టి, పాల చెట్టు పెట్టి, పాలమండ పెట్టి, పసుపు కుంకుమ పూజ చేసి, భూమి ఉన్నంత వరకు ఈ ఇల్లు చల్లగా ఉండాలని చెప్పని దేవుణ్ణి కోరుకునేటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేయొచ్చా? అపవిత్రమా, అపచారమా? అది చెప్పండి సార్. చూడండి, వారు పోస్తున్నారు, శంకు మీద పాలు పోస్తున్నారు. అదే చూడండి ఒకసారి, వారి షూ ఉన్నాయి లేకుండా, కవచకుండలాలు ఆయనకి, కర్ణుడి కవచకుండలాగా ఆయనకి బూట్లు కవచకుండలాలు. మీరు హిందూ, మేమందరం నమ్మాలి. ఇంకో మాట అన్నారు వారు, అప్పన్నకి 4,65,00,000 వచ్చినాయి, పిఏ అప్పన్న అన్నాడు. సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పింది సార్. మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పింది. జంపు వెంటనే మనోడు టికెట్ ఎవడు కొన్నాడు? ఏ బాబాయ్ కొన్నాడు? ఏ మామయ్య కొన్నాడు? చెప్పే ధైర్యం మీకుందా? మీరు ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పిఏ శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మళ్ళీ బర్రని అమెరికా నుంచి మంది దిగాడు. ఎవడు కొన్నాడు టికెట్? ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటున్నా. మీరు ఎన్ని పాపాలు చేస్తారో, ముద్దాయిగా తెలంగాణలో మీరు లంచం ఇచ్చేప్పుడు దొరికిపోయినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారేమో అని చెప్పని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇక్కడ దాచాను అని చెప్పి అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనే దాచాను, తెలంగాణ పోలీసులకు పట్టుకెళ్లకుండా. ఎవడు పాపాలు చేస్తున్నది? ఎవడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాపాలు చేస్తున్నది? ఎవరు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మీరు మీ పిఏ 2,000 కోట్లు, సుబ్బారెడ్డి గారి సుబ్బారెడ్డి గారి పిఏ ఇప్పుడు ఎక్కడున్నాడు? మొన్నదాకా ఎక్కడున్నాడు? ఇప్పుడు అప్పన్న ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నారు సార్? మీ ఎంపీ గారు నెల నెల డబ్బులు ఇస్తున్నాడు కదా, 25,000. మీ ఎంపీ గారి దగ్గర ఉన్నాడు కదా, టీడీపీ ఎంపీ దగ్గరే. మరి మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు, అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళందరి దగ్గర నుంచి ఎందుకు వచ్చినాయి డబ్బులు? నేను చెప్పట్లా, మోడీ గారి గవర్నమెంట్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇచ్చింది. ఏమార్చడంలో మీరు ముదురు కాబట్టి దేనైనా అమరుస్తారు. ఇవాళ అన్నీ ముర్చుకోవచ్చు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుని మీరు జైల్లోంచి బెయిల్ మీద ఆరోగ్యం బాగాలేదని కేసు, తప్పుడు కేసు అని మీరు బయటికి రాలా. నా ఆరోగ్యం చెడిపోయింది, రేపో మాపో చచ్చిపోతానని చెప్పని రిపోర్ట్లు సబ్మిట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు. హెల్త్ కండిషన్స్ మీద. ఇవాళ కేసు ఉందా లేదా అని అడిగితే కేసు ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం సిగ్గుపడకుండా మీరే మీ కేసును మూయించుకుంటారు. నిజంగా మీరే వెంకటేశ్వర స్వామిని నిజంగా నమ్మేట్టయితే
మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అయితే దాన్ని ముయ్యకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ కేసు ఉండటం కరెక్ట్ కాదు, తెలంగాణ కోర్టుకో లేకపోతే బీహార్ కోర్టుకో ఢిల్లీ కోర్టుకో ట్రాన్స్ఫర్ చేయాలి కదా. చెయ్యకపోగా కంచే చేను వేసినట్టుగా ముఖ్యమంత్రి మీరే దాన్ని ఆ కేసును మూసేస్తారు.